అమ్మయ్యా, ఇన్నాళ్ళకి ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోయింది. ఆ మేఘన పిల్లల్ని తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయింది. నా మనసు ప్రశాంతంగా ఉంది. ఏం ప్రశాంతత బామ్మగారు, ఈ రోజు కాకపోతే రేపైనా మళ్ళీ మీ మనవడి మనసు మారకపోతుందా? వెళ్ళి క్షమాపణ చెప్పకపోతాడా? అలా ఎలా జరుగుతుందనుకుంటున్నావు ఆరోహి? ఇప్పుడు జరిగిందానికి ఆ మేఘన అత్తమామలు దాని దగ్గరికి వెళ్ళి నన్ను ఇన్ని మాటలన్నారు అన్ని మాటలన్నారు అని లబోదిబోని మొత్తుకుంటారు. జరిగిందానికి 1కి 4 కల్పించి చెప్తారు. మేఘనకి ఖచ్చితంగా కోపం వస్తుంది. మా అత్తామామల్నే ఇంట్లోంచి బయటికి వెళ్ళగొడతారా అని నందుని జన్మలో క్షమించదు. ఇక్కడ నందు కూడా తన మొదటి మొగుడు తండ్రిని పంపించి అతని చేత నన్ను నోటికి వచ్చినట్టు తిట్టిస్తావా అని మేఘన మీద కోపం పెంచుకుంటాడు. దాన్ని జన్మలో క్షమించడు. ఇక నందు మేఘన కలవడం అనేది కల్లో మాటే. నిజంగా బామ్మగారు, మీరు మీ మనవడి కోసం ఎంత కష్టపడుతున్నారండి. మరి లేకపోతే ఏమిటమ్మా, నేనేమన్నా కోరకూడని కోరికలు కోరానా? ఒక్కగానొక్క మనవడు, ఇంటికి ఒకే ఒక వారసుణ్ణి కనివ్వమన్నాను. దానికి ఇంత రాద్ధాంతం చేస్తుందా? ఏ మా కోరికలో న్యాయం లేదా? ఆస్తంతా తన కొడుక్కి కూతురికి చెందాలనుకుంటే ఎలా? అంత స్వార్థపరురాలు ఈ ఇంట్లో కోడలుగా పనికొస్తుందా? ఇప్పుడే ఇలా ఉంటే రేపొద్దున నా కోడల పరిస్థితి ఏంటి, నా మనవడి పరిస్థితి ఏంటి? అన్నీ ఆలోచించే దాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టాలి అని నిర్ణయించుకున్నాను. చివరికి అనుకున్నట్టుగానే చేశాను. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. పిచ్చిదానా, మేఘనని నువ్వు ఇంట్లోంచి వెళ్ళగొట్టాను అనుకుంటున్నావు, కానీ నీ చేత ఆ పని చేయించింది నేను. నా చేతికి మట్టి అంటకుండా నిన్ను మధ్యలో పాముగా వాడుకుని నేను గెలిచాను. మేఘనా, ఇంకొక్కసారి ఆలోచించు. ఇప్పుడంత అవసరం లేదు. నా మాట విను. కావాలంటే డబ్బు అప్పుగా తీసుకో, అంతేకాని ఇలా తాలిబొట్టు తాకట్టు పెట్టడం నాకు నచ్చడం లేదు. నవ్య, ఈ విషయంలో నన్ను ఇంతకంటే ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు. నీ దగ్గర డబ్బులు తీసుకోవడం నాకు అవమానం అనిపించు కాదు. నా ఆత్మాభిమానాన్ని గౌరవించుకోవడం కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ప్లీజ్ నన్ను ఆపొద్దు. అది కాదు మేఘనా. ఇది పెట్టుకొని నాకు డబ్బులు కావాలి. ప్రేమించడమే పాపం అనిపిస్తావా ప్రేమ? ప్రేమంటే ఒక శాపం అనుకోనా ఓ ప్రేమ? అవునో కాదో అడిగేవి లేదా మౌనమా? పగ సాధించే పంతమ్మా నీ చెలిమే పంచుమా? ఇదిగో తీసుకోండి అమ్మా. ఏమండి, ఇంకొక 5,000 కలిపి ఇవ్వండి. ఇంతకంటే ఎక్కువ రాదమ్మా, ఇదే ఎక్కువ.
నాకు చాలా అవసరమండి. ప్లీజ్, నేను మళ్ళీ వడ్డీతో సహా చెల్లిస్తాను. దయచేసి ఇంకొక 5,000. అరే చెప్పాను కదమ్మా, ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేం. ఏమండి, మేఘన ఎక్కడుందో ఒకసారి ఫోన్ చేయండి. పాపం ఎన్ని బాధలు పడుతోందో, పిల్లల్ని పెట్టుకొని ఎన్ని కష్టాలు పడుతోందో ఏంటో ఒకసారి ఫోన్ చేయండి. సరే. ఫోన్ తీయట్లేదు ఇందిరా. ఏంటండి ఇది? ఎందుకు ఇలా చేస్తోంది? కనీసం ఇంత జరిగితే మనకొక్క మాట అయినా ఎందుకు చెప్పలేదు? పాపం ఏం చెప్తుంది? నందు ఇలాంటి పని చేస్తాడని తను ఊహించి ఉండదు. అసలు ఆ నందు మనిషేనా? ఎంత నమ్మానిందిరా వాణ్ణి? ఎంత నిర్దాక్షిణ్యంగా పిల్లల్ని భార్యని అలా ఇంట్లో నుంచి గెంటేస్తాడా? ఏదైనా ఉంటే పెద్దవాళ్లను పిలిచి మాట్లాడాలి. అందరి సమక్షంలో నిజానిజాలు తెలుసుకొని ఒక నిర్ణయం తీసుకోవాలి. అంతేగాని ఇలా తన ఇష్టానికి అలా ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టేస్తే వాళ్ళు ఏమైపోతారు? కనీసం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అన్నా ఇచ్చాడా? జీవితాంతం అండగా ఉంటాడు అనుకున్నాను, కానీ ఇలా అర్ధాంతరంగా వదిలేస్తాడని మాత్రం అనుకోలేదండి. జీవితంలో ఎవరినైనా క్షమించొచ్చు గాని ఆ నందుని మాత్రం క్షమించలేను. మామయ్య గారు ఫోన్ చేస్తున్నారు. పిల్లల చేత మాట్లాడిస్తాను అన్నాను. ఇంతవరకు వాళ్ళ చేత మాట్లాడించలేదు. అందుకే ఫోన్ చేస్తున్నట్టున్నారు. సరే, సాయంత్రం మాట్లాడిస్తానని చెప్పు. పిల్లలతో మాట్లాడించాలంటే నాకు భయంగా ఉంది నవ్య. బాధలో వాళ్ళు ఎక్కడ నోరు జారుతారో, జరిగిందంతా ఎక్కడ చెప్పేస్తారోనని టెన్షన్గా ఉంది. అందుకే వాళ్ళని అవాయిడ్ చేస్తున్నాను. ఫోన్ తీయట్లేదు ఇందిరా. పాపం ఎన్ని కష్టాలు పడుతుందో ఏంటో. మనతో మాట్లాడితే ఎక్కడ మనకు నిజం తెలిసిపోతుందోనని ఫోన్ తీయట్లేదేమోనండి. పిల్లలతో మాట్లాడిస్తే వాళ్ళెక్కడ నిజం చెబుతారో అన్న భయంతోటి మనల్ని దూరం పెడుతున్నట్టుందండి. నిజమే ఇందిరా. పద. హలో మామయ్య గారు. ఎక్కడున్నావమ్మా? అది నేను బయటున్నాను మామయ్య. పిల్లలు ఎలా ఉన్నారు? పిల్లలు బాగున్నారు, స్కూల్కి వెళ్ళారు. మరి నందు? నందు ఆఫీస్కి వెళ్ళాడు మామయ్య. అంతా బాగానే ఉంది కదమ్మా? బాగుంది మామయ్య. అలాగా? మరి అంతా బాగానే ఉంటే నువ్వెందుకమ్మా ఇక్కడ పాన్ బ్రోకర్ షాప్లో ఉన్నావు?
చేస్తున్నావమ్మా ఇక్కడ? తాళి తాకట్టు పెడుతున్నావా? ఆ తాళివ్వండి. మామయ్య, మామయ్య, దయచేసి వెనక్కి ఇచ్చేసేయండి. నీకు కావలసిన డబ్బు నేనిస్తాను కదా, ఎందుకు అనవసరంగా ఇది తాకట్టు పెడతావు? అది నందు కట్టిన తాళి మామయ్య. ఆ తాళి తాకట్టు పెడితే నందుని నాకు డబ్బులు ఇచ్చినట్టు అవుతుంది. అది కాదమ్మా, అసలు ఇంత జరుగుతుంటే. ప్లీజ్ మామయ్య, మనం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఆ తాళిని వెనక్కి ఇచ్చేయండి. మా మేఘన, రండి మామయ్య, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. చూసావా బార్బీ, మనం అనుకున్నది అనుకున్నట్టు ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో. ఆ నందు మేఘనల మధ్యకి వాళ్ళ అత్తామామలు వచ్చి చేరారు. వాళ్ళు చేసిన డామేజ్ ఈ జన్మలో మళ్ళీ వాళ్ళని కలవనివ్వదు. కాంతం పూర్తిగా మన ట్రాప్లో పడిపోయింది. మనం చెప్పకుండానే తన డ్రామా మొత్తం నడిపించి నందు మేఘనల్ని పర్మనెంట్ గా వేరు చేసేస్తుంది. అంటే డైరెక్షన్ మీది నటించిందంతా కాంతమంటారా? ఎస్, ఆ పిచ్చి కాంతానికి తను నేను చెప్పినట్టు ఆడుతుంది అన్న విషయం అర్థం కాలేదు బార్బీ. కాంతానికే కాదు, ఆ ఇంట్లో అందరూ నేను ఆడించినట్టే ఆడుతున్నారు అన్న విషయం ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడు వచ్చిన మేఘన అత్తమామలు కూడా నేను ఫోన్ చేస్తేనే వచ్చారు. నేను ఆడిస్తేనే వాళ్ళు అలా ఆడుతున్నారు అన్న విషయం వాళ్ళకి కూడా తెలియదు. దాట్ ఈస్ ఆరోహి. మేడం, మీరు నిజంగా గ్రేట్ మేడం. డైరెక్షన్ కార్డు వేసుకోకుండానే ఒక గొప్ప ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాకి డైరెక్షన్ చేస్తున్నారు మేడం. ఇదే ముందు బార్బీ, ఇంకా ముందు ముందు చాలా ఉంది. ఆ మేఘన ఆఫీస్కి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను. మేఘన ఆఫీస్కి వచ్చాక నెక్స్ట్ లెవెల్ గేమ్ స్టార్ట్ చేస్తాను. నందు మేఘనని పూర్తిగా అసహ్యించుకునేలా చేస్తాను. అప్పుడు మేఘనకి వేరే దారి లేక, మనసు ఉండబట్టలేక ఏడ్చి ఏడ్చి ఊరేసుకుని చావాలి. అప్పటి వరకు ఈ గేమ్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మేడం, మీరలా రాబోయే సీన్స్ గురించి చెప్తూ ఉంటే క్యూరియాసిటీ తట్టుకోలేకపోతున్నాను మేడం. దయచేసి అసలు నెక్స్ట్ ఏం చేస్తారో చెప్పండి మేడం. చెప్పమంటావా? చెప్పండి మేడం. అసలు నందుకి మేఘనికి మధ్య గొడవ సృష్టించింది ఎవరా అని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది కదా మేఘన. ఇప్పుడు తనేం ఊరుకోదు. ఇప్పుడు ఇంకా స్పీడ్ చేసి శత్రువు ఎవరా అని కనిపెట్టడానికి ట్రై చేస్తుంది. నిజంగానే కనిపెడుతుంది. అదేంటి మేడం, ఆ మేఘన కనిపెట్టింది అంటే మీరు డేంజర్లో పడతారు కదా. డేంజర్లో పడేది నేను కాదు, కాంతం. అదేంటి మేడం, చేసింది మీరైతే కాంతం ఎందుకు ట్రబుల్లో పడుతుంది? ఇప్పుడు మేఘన ఇన్వెస్టిగేషన్లో తేలేది ఎవరో తెలుసా? కాంతమే ఇదంతా చేసింది అన్నట్టుగా తెలిసేలా చేస్తాను. ఆ వ్యాన్ డ్రైవర్కి డబ్బులిచ్చింది, ఇంట్లో దొంగతనం చేసింది, లాయర్కి ఫోన్ చేసి ఆస్తి పిల్లల పేరున ట్రాన్స్ఫర్ చేయమని చెప్పింది. ఇదంతా కాంతమేనని మేఘన నమ్మేలా చేశాననుకో. వెంటనే మేఘన వెళ్ళి అందరి ముందు కాంతంని పట్టుకొని నిలదీస్తుంది. కాంతమంటే ఆ ఇంట్లో అందరికీ విపరీతమైన ప్రేమ, గౌరవం కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్, కాంతం మీద నిందలు వేయటం ఎవరూ కూడా జీర్ణించుకోలేరు. అదీ కాక తను నిజంగా ఇన్నోసెంట్ కాబట్టి కాంతం ఊరుకోదు, రెచ్చిపోతుంది. ఇంట్లో మళ్ళీ పెద్ద పెద్ద గొడవలవుతాయి.
ఆఖరికి మేఘన ఇచ్చే ఎవిడెన్స్లన్నీ రాంగ్ అని ప్రూవ్ అవుతాయి. ఆ దెబ్బతోటి నందు మేఘనని అసహ్యించుకుంటాడు. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడం కోసం అమాయకురాలైన మా బామ్మ మీద నిందులు వేస్తావా? నువ్వసలు మనిషివేనా అంటూ తన మీద నిప్పులు తొక్కుతాడు. ఆ దెబ్బతో వాళ్ళిద్దరూ శాశ్వతంగా దూరమైపోతారు. ఇది నా నెక్స్ట్ ప్లాన్. మేడం, మీరు మామూలు జీనియస్ కాదు మేడం. మీరు పొరపాటున బిజినెస్లోకి అడుగు పెట్టారు, కానీ అదే మీరు ఏ సినిమానో తీసుంటే మీ కాన్సెప్ట్కి సూపర్ డూపర్ హిట్ అయిపోయేది మేడం. అవును తాతయ్య, అమ్మ ఎంత ఏడ్చినా కానీ నాన్న వినలేదు. నేనే తప్పు చేయలేదు, నన్ను బయటికి పంపించొద్దు అని అమ్మ ఏడ్చింది. మేం కూడా ఏడ్చాం తాతయ్య, అయినా వాళ్ళెవరూ మా మాట వినలేదు. ఏ నిత్య, నువ్వు మాట్లాడకు. ముందు మీరిద్దరు లోపలికి వెళ్ళండి. మాట్లాడి అమ్మా, ఎందుకు వాళ్ళని ఆపుతావు? అత్తయ్య, వాళ్ళు చిన్నపిల్లలు అత్తయ్య, వాళ్ళకేం తెలీదు. వాళ్ళు ఏదేదో ఊహించుకుని ఏవేవో చెప్తున్నారు. మీరు వాళ్ళ మాటలు వినకండి. ఏ, మీకే చెప్పేది, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. ముందు మీరు లోపలికి వెళ్తారా లేదా? ఆగమ్మా, అది కాదు మామయ్య. నాకంతా తెలుసు. నేనంతా తెలుసుకునే వచ్చాను. నేను పిల్లల చేత మాట్లాడించమని అడిగినా కూడా ఏదో వంక చెప్పి తప్పించుకుంటూనే వచ్చాం. నాకు ఆ రోజే అనుమానం వచ్చింది. నేను నిన్ను కలవడానికి ముందు ఆ నందు వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకునే వచ్చాను. తెలుసా నీకు? మీరు చెప్పండి అమ్మా. తాతయ్య, బామ్మ మమ్మీని చాలా తిట్టింది. నాన్న అయితే మా సూట్ కేసులనే తెచ్చి బయట విసిరేశాడు. పో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ ఇంటి నుంచి, నా జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపో. నాన్నని అమ్మ చాలా బ్రతిమలాడింది. 1 గంట టైం ఇవ్వమని కూడా అడిగింది. అయినా నాన్న వినలేదు తాతయ్య. అసలు దీని అంతటికీ కారణం ఆ బామ్మగారే అండి. ఆవిడ అడిగినట్టు జరగకపోతే ఏదైనా చేస్తుంది, ఎవరినైనా తప్పుపడుతుంది. ఆవిడకి ఇంకా పాతకాలపు చాదస్తాలు పోలేదండి. దానివల్ల ఇదంతా జరుగుతుంది. మా బాస్ నందు, సులోచనమ్మ గారు చాలా మంచివారండి. వాళ్ళ బుర్రలు తినేసి వాళ్ళ ఆలోచనలు చెడగొట్టి వదిన్ని బయటికి గెంటేలా చేసింది ఆ బామ్మగారే అండి. ఆవిడ చెప్తే నందు అంత నిర్దాక్షిణ్యంగా పిల్లల్ని, మేఘన్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడా? ఇదేనా ప్రేమ? ప్రేమించాను అన్నాడు. జీవితాంతం కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను అన్నాడు. ఇదేనా చూసుకోవడం అంటే? అంత నిర్దాక్షిణ్యంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టేస్తాడా? కనీసం చిన్నపిల్లలు ఉన్నారన్న ఇంగిత జ్ఞానం ఉండొద్దు? పెద్దవాళ్ళం మేమున్నామే, మమ్మల్ని పిలిచి ఓ మాట చెప్పాలన్న జ్ఞానం కూడా లేకుండా పోయిందా? చిచి, అలాంటి మనిషిని నమ్మి నా కోడల్ని, పిల్లల్ని ఆడి చేతిలో పెట్టడం నేను చేసిన పెద్ద తప్పు. మామయ్య, ఇందులో నందుని తప్పు పట్టడానికి కూడా లేదు. అక్కడ కనిపించే సాక్ష్యాలన్నీ నేను తప్పు చేశాననే ప్రూవ్ చేస్తున్నాయి. మా వెనకాల ఎవరో ఉండి కావాలనే ఇదంతా చేస్తున్నారు. నన్ను, నందుని విడదీయడానికి ఎవరో ప్లాన్ చేస్తున్నారు. ఆ విషయం నందుకి అర్థం కావడం లేదు. అతని పరిస్థితిలో ఉంటే ఎవరైనా అలాగే ప్రవర్తిస్తారు మామయ్య. ఎలా ప్రవర్తిస్తారమ్మా? ఎందుకు ప్రవర్తిస్తారు? ఏ సాక్ష్యాలు నీకు వ్యతిరేకంగా ఉన్నంత మాత్రాన నువ్వు తప్పు చేశావో, ఒప్పు చేశావో ఆ మాత్రం అతనికి అర్థం కాలేదా? అదే నా ప్రేమంటే? నువ్వు నాకిష్టం లేదు, నువ్వు నా జోలికి రావద్దు అని నువ్వు ఎంత చెప్పినా కానీ నీ వెంటపడి నువ్వు లేనిదే నేను బ్రతకలేను అన్నాడే.
నీతో కలిసి జీవితాంతం తోడుగా ఉంటాను అన్నాడే. చేసిన ప్రమాణాలన్నీ ఎలా మర్చిపోయాడు? అతన్ని నమ్మే కదా మేమిద్దరికి పెళ్లి చేసింది. అంటే ఒక చిన్న పొరపాటు ఏదైనా జరిగితే మనుషుల్ని వదిలేస్తారా? ఇదే నా ప్రేమంటే? సాక్ష్యాలలో ఉన్నప్పుడు అతను మాత్రం ఏం చేస్తాడు? అన్నిటికంటే గొప్ప సాక్షి మనస్సాక్షమ్మా. మనం తప్పు చేస్తున్నామా ఒప్పు చేస్తున్నామా అనేది మన మనస్సాక్షి మనకు ఖచ్చితంగా చెప్తుంది. చుట్టూ ఉండే పరిసరాలు మనల్ని మోసం చేయొచ్చు, చుట్టూ ఉండే మనుషులు మనల్ని మోసం చేయొచ్చు, మనం నమ్మిన వ్యక్తి మనకు ద్రోహం చేశాడని మన కళ్ళ ముందు కనిపించొచ్చు. కానీ మన మనసు మాత్రం ఖచ్చితంగా నిజం చెప్తుంది. అది నిజమా అబద్ధమా, మనం ప్రేమించిన మనిషి మంచి మనిషా మోసగాడా అనేది ఖచ్చితంగా మనస్సాక్షి చెప్తుంది. మరి తన మనసుకి ఏమనిపించింది? నువ్వు ద్రోహం చేశావనిపించిందా? ఇదేనా అతని ప్రేమ? నిన్ను ప్రేమించాను అని, నువ్వు లేకపోతే బ్రతకలేను అంటున్నాడు అని ఈ పెళ్లి జరిగితే నీకొక తోడు నీడ ఉంటుందని, పిల్లలకు కూడా ఒక తండ్రి ఉంటాడని, జీవితాంతం మీరు సంతోషంగా ఉంటారని ఆశించి ఈ పెళ్లి చేశానమ్మా. కానీ చివరికి ఏం జరిగింది? అవసరం తీరాక చిచి, నా స్థాయికి నేను ఇంకింతకంటే దిగజారి మాట్లాడలేనమ్మా. పదమ్మా, పద, మన ఇంటికి వెళ్ళిపోదాం, పద. మావయ్య, వద్దమ్మా, ఇక్కడ నువ్వు ఒక్క క్షణం కూడా ఉండాల్సిన అవసరం లేదు. మీరు నాకు భారమని నేను నిన్ను వదిలించుకోవడం కోసం ఈ పెళ్లి చేయలేదమ్మా. మీరు బాగుండాలనే చేశాను. కానీ నీ జీవితమే ఇలా తలక్రిందులు అయిపోయిన తర్వాత నువ్వింకా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నేనున్నానమ్మా, మన కుటుంబం ఉంది. రామ్మా, మన ఇంటికి వెళ్దాం, పద. మమ్మల్ని క్షమించండి మావయ్య, నేను రాలేను. నాకిక్కడ ఉండాలనిపించట్లేదు. వెంటనే ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది. నేను పిలవకుండానే నువ్వు టైంకి వచ్చేసావు. దాట్ మీన్స్ నువ్వు మళ్ళీ మామూలు మనిషి అయిపోయావు. నేను మళ్ళీ ఇక్కడ వర్క్ చేయడానికి రాలేదు, మరి రిజైన్ చేయడానికి వచ్చాను.